ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం దేవం ఆత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాంశ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామాహిర్దేవీం ద్రుహిణగృహిణీమాగమవిదో హరేః పత్నీ పద్మాం హరసహచరీం అధృతనయాం తురీయా కాపి త్వం దురధిగమని సీమమహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషీ విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషీ. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శంకర భగవత్పాదకృత సౌందర్యలహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాము. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం ఆనందలహరి అనే మొదటి భాగంలో 41 శ్లోకాలు. దానిలో భగవత్పాదుల అనుగ్రహం వలన, ఆ దేవి కరుణ వలన 39 శ్లోకాలను అధ్యయనం చేయడం జరిగినది. ఈరోజు 40వ శ్లోకాన్ని చూడబోతున్నాం. ఈ 40 శ్లోకాలను లాస్ట్ 6 36, 37, 38, 39, 40, 41 ఒక మాలిక అని చెప్పుకున్నాము. షట్చక్రాలతో పంచభూతాలు మనస్సుతో సమన్వయపరుస్తూ అత్యద్భుతంగా ఉపాసనాపూర్వకంగా వ్రాయబడినటువంటి శ్లోకాలు ఇవి. ఒక్కసారి కనులు మూసుకొని ఈ శ్లోకాలను మనం చదువుకుందాం. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోకభువనే నివసతి భాలోకభువనే విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీం అపి శివ సమాన వ్యవసితం యయోః కాంత్యాయాంత్య శశికిరణ సారూప్య సరణే విధూతాంతర్ధ్వంతా విలసతి చకోరీవ జగతి లలలలలలలలలల విలసతి చకోరీవ జగతి సమున్మీలిత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి
మహతాం మానసచరం యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతి యత్ ఆదత్తే దోషాత్ గుణం అఖిలం అభ్యః వయైవ తవ స్వాధిష్టానే కుతవహమధిష్టాయ నిరతం తం ఈడే జనని తాం చ సమయాం యదాలోక్య లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయార్ద్రా యా దృష్టి శిశిరముపచారం రచయతి తటిత్వంతం శక్త్యా తటిత్వంతం శక్య తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్న పరిణద్యేంద్రధనుషం స్ఫురన్నానారత్నాభరణ పరిణద్యేంద్రధనుషం తవ శ్యామం మేఘం తవ శ్యామం మేఘం వహతి మహతాం మానసచరం అంటూ ఈ విధంగా ఈ 6 శ్లోకాలను ఒక మాలికగా వ్రాశారు. ఈనాడు మనము ఈ 6వ శ్లోకాన్ని 5వ శ్లోకాన్ని చదువుతాం. తరువాత వచ్చేసారి 6వ శ్లోకాన్ని కూడా చదువుకుంటాం. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచితా యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోకభువనే విశుద్ధౌ తే శుద్ధ పటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యాయాంత్య శశికిరణ సారూప్య సరణే విధూతాంతర్ధ్వంతా విలసతి చకోరీవ జగతి సమున్మీలిత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణం అఖిలం మద్భ్యః వయైవ తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తం ఈడే జనని మహతీం తాంచ సమయాం యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయార్ద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి అంటూ స్వాధిష్టానం వరకు పోయినసారి వచ్చాం. ఆజ్ఞ, ఆజ్ఞ తరువాత విశుద్ధ, విశుద్ధ తరువాత అనాహత, అనాహత తరువాత స్వాధిష్టాన, స్వాధిష్టాన తరువాత మణిపూర. ఈరోజు మణిపూర తత్వం. మణిపూర తత్వంలో ప్రవేశించే ముందు ఒక్కసారి ఆ జగన్మాతాపితరులైనటువంటి ఏకస్వరూపమైన పరమాత్మను మనస్సునందు, తరువాత ఆజ్ఞ అంటే మనస్సు, భ్రూమధ్యం, కంఠస్థానము ఆకాశం, తరువాత అనాహతం హృదయస్థానం, స్వాధిష్టానము
అగ్నితత్వం ఇంతవరకు 4 తత్వాలను ధ్యానించుకొని ఈనాడు మణిపూరంలో జలతత్వంగా శివాశివులనిద్దరినీ ఏకరూపంగా ఉపాసన నిధిధ్యాసన చేయడానికి ఈ శ్లోకాన్ని భగవత్పాదులు మనకు బోధించారు. తటిత్వంతం శక్త్యా తటిత్వంతం శక్త్యా తిమిరపరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణపరిణధ్యేంద్రధనుషం స్ఫురన్నానారత్నాభరణ పరిణధ్యేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. స్వాధిష్టానంలో అగ్నితత్వము సమయ సమ్మర్త సమయ. ఆ సమ్మర్తాగ్ని అతి వేడి, అది తగ్గింది, చల్లని వర్షం పడుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. ప్రకృతి అంతా ఆ వర్షానికి పులకిస్తుంది. నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. హర మిహిర, హరుడనే సూర్యుని చేత తప్తం కాల్చివేయబడినటువంటి త్రిభువనం, 3 లోకాలు చల్లబడ్డాయి. వర్షంతం, అటువంటి తవ శ్యామం మేఘం కిమపి మణిపూరైక శరణం నిషేవే నితరాం సేవే నిషేవే, ఎల్లప్పుడూ నిధిధ్యాసనలో ఉంటాను. దేనియందు? తవ మణిపూరైక శరణం శ్యామం మేఘం వర్షంతం నిషేవే. వాన పడుతోంది, వర్షంతం. వాన పడినప్పుడు మేఘం ఉండాలిగా. అదిగో తవ శ్యామం మేఘం, ఆ ఈశ్వరుడే మేఘం. ఎక్కడ పడుతోంది ఈ వాన? మణిపూరైక శరణం, మణిపూర చక్రమునందు, మణిపూర స్థానమైన జలతత్వంగా ఉన్న శివాశివుల అధిష్టానమైనటువంటి ఈ జగత్తునందు శ్యామం మేఘం, నల్లటి మేఘము, నీటి మేఘం, వానమబ్బు వర్షంతం వర్షిస్తుంది. వర్షించి ఏం చేస్తుంది? హర మిహిర తప్తం త్రిభువనం. హర అంటే సూర్యుడు, అంటే హరుడు, శివును. శివుడు అనే మిహిరా అగ్ని చేత లేక సూర్యుని చేత తప్తం మార్చివేయబడినటువంటి త్రిభువనం, 3 లోకాలను చల్లబరచడానికి ఈ శ్యామం మేఘమైనటువంటి శివుడు మణిపూర చక్రంలో అధిష్టాతుడై మనకు దర్శిస్తున్నారు. ఆయనను నితరాం సేవే నిషేవే. మరి వాన ఉన్నప్పుడు మేఘం ఉండాలిగా. మేఘం ఉన్నప్పుడు మెరుపు ఉండాలిగా. మరి మెరుపు వేరే ఎందుకు? అమ్మే మెరుపు. తటిత్వంతం ధనవంతం గుణవంతం అన్నట్టుగా తటిత్వంతం. తటిత్ అంటే విద్యుల్లత, అంటే మెరుపు. మెరుపు మెరుపువంతం. తటిత్వంతం విద్యుల్లతావంతం, అంటే విద్యుల్లతలాగా మెరుస్తుంది. విద్యుల్లత ఎంతసేపు ఉంటుంది? అలా మెరిసి ఇలా పోతుంది. మరి అమ్మ స్థిరంగా ప్రకాశిస్తున్నటువంటి విద్యుల్లత. ఈ ప్రకాశానికి నా దృష్టేర్ విపరిలోపో, నాది ఉపనిషత్తు. ఈ ప్రకాశానికి లోపం ఉండదు. తటిత్వంతం
శక్త్యా శక్తి యొక్క తటిత్వంతం తిమిర పరిపంథి స్ఫురణయా పరిపంథి పరిపంథి అంటే శత్రువు. ఎవరు శత్రువు ఇక్కడ? వెలుగుకి చీకటి. తిమిర పరిపంథి స్ఫురణయా దానిని వెలిగించడానికి, చీకటి అనేటటువంటి శత్రువును పారద్రోలడానికి స్టాండర్డ్గా స్థితంగా ఉన్నటువంటి మెరుపైన అమ్మవారి కాంతి వెలిగించి ఆ అంధకారాన్ని పారద్రోలుతుంది. ఎలా ఉందిట? వాన ఉంది, మెరుపు ఉంది, మేఘం ఉంది. మరి ఇంద్రధనస్సు రావద్దు? అది వచ్చింది. స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం పరిణత్ ఇంద్రధనుషం ఇంద్రధనస్సు. ఆ ఇంద్రధనస్సులో సప్తవర్ణాలు ఉంటాయి. విబ్గయ. మరి ఇక్కడ సప్తవర్ణాలు ఎలా వచ్చాయి మరి ఈ రూపకంలో? అమ్మ రకరకాలైనటువంటి ఆభరణాలను ధరించింది. అంటే అక్కడ రూపమా, స్త్రీ రూపమా? కాదు. ప్రపంచంలోనున్నటువంటి ఈ సకల వర్ణాలే ఆమె యొక్క రంగులు. ఈ సప్తవర్ణాలు ఆమెవే. ఆ రంగుల వలన అక్కడ ఇంద్రధనస్సు ఏర్పడినదా అన్నట్టు ఉంది. నానారత్నాభరణ నానా రకములైనటువంటి రత్నాభరణములు ఈ ప్రకృతిలోనున్న విశిష్టమైన ఆభరణాలు, వస్తువులు, రత్నాలు, శ్రేష్ఠ పదార్థాలు అన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ రంగులే స్ఫురత్ ప్రకాశిస్తున్నటువంటి నానారత్నాభరణ పరిణత్ ఇంద్రధనుషం స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం. ఏమి పోయిట్రీ అండి! తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం స్ఫురత్ నానారత్న ఆభరణ నానారత్నాభరణ పరిణత్ ఇంద్రధనుషం. పరిణత్ అంటే కూర్చబడినటువంటి ఇంద్రధనుషం, ఇంద్రధనస్సు. తవ శ్యామం మేఘం కం అపి మణిపూరేక శరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం త్రిభువనం. జనని తవ మణిపూరైక శరణం. తవాని యొక్క మణిపూర ఏక శరణం. శరణం అంటే ఏమిటి తెలుసా? నిలయం, ఇల్లు, గృహం, వసతి గృహం. శరణం ఏమిటి? శరణం ఎవరికి శరణము? వీళ్ళిద్దరికీ ఏక శరణం. రెండు రూపాలు లేవు, ఒక్కటిగానే ఉన్నది ఆ మణిపూరంలో శివాశివులు. తవ మణిపూరైక శరణం తిమిర పరిపంథి స్ఫురణయా. తిమిరములు అనేటటువంటి శత్రువులను ప్రకాశింపచేసి, చీకటి వెలుగు ప్రకాశిస్తే చీకటి వేరే ఊడ్చనక్కర్లేదు కదా, అదే పోయింది. శక్త్యా శక్తి ఎలా ఉందిట? తటిత్వంతం తటిత్తులా ఉన్నది. తటిత్వంతం ధనవంతం, గుణవంతం, బలవంతం లాగా తటిత్వంతం. అక్కడ స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం స్ఫురన్ స్ఫురన్నానారత్నాభరణ పరిణత్ ఇంద్రధనుషం. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? హరమిహిర తప్తం త్రిభువనం. ఆ సమ్మర్తాగ్ని అనేటటువంటి హరుడనే సూర్యుడు మూడు లోకాలను మార్చేశాడు స్వాధిష్టానంలో. అటువంటి దానిని మహాప్రళయాంతంలో మళ్ళీ సృష్టి జరగడానికి జలం కావాలి.
వర్షంతం శ్యామం మేఘం, వర్షిస్తున్నటువంటి ఆ నీలి మేఘము, ఆ ఆ వానమబ్బుని నిషేవ్యే, ఐ సరెండర్ టు దట్ పరమశివ, హూ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ the great rain which quenches all thirst of this universe. After the earth is scorched by the intense fire of the Samarthagni. What a beautiful, what a beautiful composition. హే దేవి, తవాని యొక్క మణిపూరైక శరణం, మణిపూర ఏక శరణం, మణిపూర చక్రమే ఒకే నివాసముగా కలిగిన నీ యొక్క మణిపూర చక్రము ముఖ్యముగా మీ ఇద్దరికి ఒకే నివాసముగా కలది. తిమిర పరిపంథి స్ఫురణయా, పరిపంథి ఒత్తుత్తా రాసుకోవాలి, పరిపంథి కాదు, పరిపంథి స్ఫురణయా, తిమిర చీకటికి, పరిపంథి అంటే దారి దోపిడిగాడు అని అర్థం. ఇక్కడ విరోధి, శత్రువు. స్ఫురణయా ప్రకాశిస్తున్నటువంటి శక్త్యా, నీ శక్తి చేత. అదెలా ఉంది? తటిత్వంతం మెరుపు కలిగి ఉన్నది. అక్కడ ఇంద్రధనస్సు కూడా ఏర్పడింది. అదిగో వాన, ఇదిగో మేఘం, ఇదిగో వర్షం, ఇదిగో మెరుపు నువ్వు. మరి ఇంద్రధనస్సు స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం, స్ఫురత్ ప్రకాశించుచున్న నానారత్న అనేక విధములైన ఈ ప్రపంచము సృష్టి అనేటటువంటి శ్రేష్ఠ పదార్థములచే, ఆభరణములచే, భూషణములచే పరిణత నింపబడిన, కూర్చబడిన ఇంద్రధనుషం, ఇంద్రధనస్సు కలదియు అన్నారు. స్ఫురన్నానారత్న పరిణతేంద్రధనుషం హరమిహిర తప్తం, ఈశ్వరుడనే సూర్యుని చేత తప్పించబడినటువంటి, దహించబడినటువంటి, క్రనలుచున్నటువంటి త్రిభువనం, మూడు లోకాలను వర్షంతం, వర్షంతో తడుపుతూ చల్లారుస్తున్నటువంటి, వర్షిస్తున్న శ్యామం మేఘం, శ్యామం నల్లని శ్యామల వర్ణమైన, కం అపి ఇట్టిది అట్టిది అని నిర్వచించుటకు వీలు కానిది, అప్రాప్య మనసా సహా యతో వాచో నివర్తంతే. కమపి మణిపూరైక శరణం తత్వం శ్యామం మేఘం, మేఘస్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మను నిషేవే, నితరాం సేవే, నిషేవే సదా సేవిస్తాను, ఉపాసిస్తాను, ధ్యానిస్తాను, భావిస్తాను. తల్లి, నీ మణిపూర చక్రము ముఖ్యముగా మీ ఇద్దరికీ నివాసం. ఆ మణిపూర చక్రముందున్న అంధకారానికి శత్రువైన చీకటిని తొలగించే కాంతిగల మెరుపు వంటి నీ శక్తిచే, అనేకములైన రత్నములచే నిర్మించబడిన, ఆభరణాలచే కూర్చబడిన ఇంద్రధనుస్సు వలనున్న ఆ సమయంలో హరుడనే సూర్యుని చేత తప్పింపచేయబడినటువంటి మూడు లోకాలను తన వర్షధారలచే తడుపుచున్నటువంటిది, నల్లనిదియు, ఇట్టిట్టిదని వర్ణింప నలవి కానిదియు అయినటువంటి ఆ సదాశివ తత్వాన్ని, ఆ మేఘాన్ని సదాసేవే, నిషేవే. తొమ్మిదో శ్లోకంలో ఏమన్నారు? మహిమూలాధారే, ఇంకా రాలే, వచ్చే వారం వస్తుంది. కమపి మణిపూరే, మణిపూరంలో వాటర్, కమ్ అంటే వాటర్, అపి కూడా, మణిపూరేకం మణిపూర చక్రంలో జలం, ఉతవహం స్థితం స్వాధిష్టానే ముందు చూశాం, హృది మరుతం అనాహతంలో చూశాం, ఆకాశముపరి విశుద్ధంలో చూశాం, మనోపి భ్రూమధ్యే ఆజ్ఞలో చూశాం, సకలమపి భిత్వా కులపథం,
ఈ తత్వాలన్నిటికీ ఈ చక్రాలు, ఈ తత్వాలు, ఈ రేడియంట్ ప్లేన్స్ అన్నిటినీ దాటితే సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే, ఏకస్వరూపంగానే కనిపిస్తున్నావు, కనిపిస్తున్నారు, కనిపిస్తున్నాడు, కనిపిస్తున్నది. మహీమూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టాని దివి మరుతం నాహతం ఆకాశముపరి విశుద్ధము మనోపి భ్రూమధ్యే ఆజ్ఞ సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ధన్యాః భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ధన్యాః కతిచన భజంతే త్వాం చిదానందలహరీం. కతిచన ధన్యాః భజంతే త్వాం. 6 శ్లోకాలలో సృష్టి కారణతత్వమైన శివాశివులను నిధిధ్యాసన చేయమంటున్నారు. ఆజ్ఞాచక్రంలో తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యం భక్త్యా రవిశశిశుచీ నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే అంటూ ఆజ్ఞాచక్రంలో ఆరాధించుకున్నాం. విశుద్ధ చక్రం. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితం యయోః కాంత్యాయాంత్య శశికిరణసారూప్య సరణే విధూతాంతర్ధ్వంతాః లలలలలలలలలల విలసతి చకోరీవ జగతి అంటూ విశుద్ధంలో ఇద్దరిని ఒకటిగా ఆరాధించుకున్నాం. అనాహతంలో, అనాహత చక్రంలో సమున్మీలిత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మనసచరం యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతి యత్ ఆదత్తే దోషాత్ గుణమఖిలం అద్భ్యః వయైవ అంటూ చక్కగా కొల్చాం. అనాహతంలో, స్వాధిష్టానంలో తవ స్వాధిష్టాని హుతవహమధిష్టాయ నిరతం తం ఈడే జనని మహతాం తాంచ సమయం యదా లోకే లోకే యదా లోకే లోకే జనని మహతి తాంచ సమయం. అక్కడేమైంది? ఆ లోకాలు యదా లోకే లోకే దహతి మహతి క్రోధ కలితే దయార్ద్రాయ దృష్టి శిశిరముపచారం రచయతి. ఈనాడు మణిపూరంలో ధ్యానిస్తున్నాం. ఎలా ధ్యానిస్తున్నాం? మణిపూరంలో తటిత్వంతం తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే
వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. ఇంకా మూలాధారం ఒక్కటి ఉన్నది. తవ మూల తవే తవామూ తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా అంటూ వచ్చే వారం చదువుకుంటాం. ఓకే, అర్థమేమిటి? ఈ తత్వాలన్నీ ఒక్కటే. ఈనాడు ఎక్కడున్నాము? అదిగో మణిపూరంలో ఉన్నాం. ఆ మణిపూర తత్వం అంటే ఏమిటి? పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటటువంటి పంచభూతాలు ప్లస్ మనస్సు అనే 6 తత్వాలలో మనశ్శాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. 5 భూతాలు, వాటికి సంబంధించిన తన్మాత్రలు శ్రోత్రం, చక్షు, త్వక్, చరసనం, ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. పొట్టలో చుక్క లేకపోతే పృథివీ అవ్వదు. జలము, జలతత్వాన్ని ఈనాడు ఉపాసిస్తున్నాం. తవ మణిపూరైక శరణం వర్షంతం. తవ నీ యొక్క మణిపూరైక శరణం, మణిపూర నిలయమునందు. ఆమె నిలయం అంటే ఏమిటి? ఒక భవనమా? ఈ ప్రపంచమే ఆమె భవనము. అన్ని జలతత్వాలు ఆమె యొక్క భవనమే. వర్షంతం. ఈ శ్లోకంలో మణిపూర చక్రంలో శివాశివుల దర్శనాన్ని కావిస్తున్నారు మన ఆచార్యుల వారు. శివుడు మేఘము, అమ్మవారు మెరుపు. మెరుపునే సౌదామిని అంట. ఇంత చల్లని పేరు సౌదామిని. ఒక్కసారి మీరు సౌదామణి అని కూడా చూస్తారు, రెండు ఒక్కటే రూపాంతరాలు. సౌదామిని, సౌదామణి అంటే మెరుపు. మేఘము, మెరుపు, రెండు తత్వాలను మణిపూరంలో జలతత్వంగా ఉపాసిస్తున్నారు. ఆ జలతత్వం ఒకటే కదా. జలతత్వం అంటే రెండుగా ఉండదుగా. చేత మణిపూరైక శరణం వర్షంతం. వర్షంతం విచ్ వన్ ఈజ్ వర్షంతం? శ్యామం మేఘం. జలతత్వంగా మేఘంగా భావన చేస్తుంది. హరమిహిర తప్తం త్రిభువనం. స్వాధిష్టానాగ్నిలో ఆ వేడికి మడిపోయినటువంటి ప్రపంచము మణిపూరంలోని జలతత్వము యొక్క చల్లదనము వలన ఉపశాంతి పొందుతుంది. మేఘేశ్వరుడు, సౌదామిని. మేఘేశ్వరుడు అయ్యవారు, సౌదామిని అమ్మవారు. మేఘము లేనిదే మెరుపు లేదు, మెరుపు లేని మేఘానికి విలువ లేదు. ఇక్కడ ఉభయతత్వాలకు పేర్లు. ఇవి రెండు కాదు. వీళ్ళు ఇంతకు ముందు చెప్పుకున్నట్లే పంచవిధ సామ్యాలు: అధిష్టాన సామ్యము, అవస్థా సామ్యము, నామ సామ్యము, రూప సామ్యము అన్నీ కలిగిన వారు. మేఘము లేని మెరుపు లేదు, రెండు ఒకటే. ఇక్కడ వర్షం అనేటటువంటిది రూపకము. మేఘము, మెరుపు, వర్షం కలిగినప్పుడు ఇంద్రధనస్సు గొప్ప శోభస్కరంగా ఉంటుంది. మరి ఆ ఇంద్రధనస్సును కూడా అయ్యవారు ఇక్కడ దర్శింపచేశారు ఆచార్యుల వారు. తవ జ్ఞాచక్రస్థం. అక్కడేమిటి ప్రకాశము? రవి శశి శుచి నామ విషయే. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ప్రకాశించలేనటువంటి అతీతమైనటువంటి ప్రకాశముట అది. అంటే ఈ ఫిజికల్ ప్రకాశాలకు అతీతమైన ప్రకాశము ఆజ్ఞాచక్రంలో రవి శశి శుచి నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే విశుద్ధౌతే. అక్కడ అలాంటి ప్రకాశము శశికిరణ సారూప్య చరణే. చల్లని సోముని ప్రకాశం, సౌమ్యమైనటువంటి ప్రకాశం. తరువాత సంవిత్ కమలము, హృదయ కమలము. హృదయం అంటే అనాహతం. అనాహతంలో
జ్ఞానమనే ప్రకాశం. సంవిత్ కమలమకరందైకరసికం. జ్ఞాన ప్రకాశం. ఆ స్వాధిష్టానంలో తవ స్వాధిష్టానే హుతవహం సంవర్తం. అగ్ని, సంవర్తాగ్ని అనేటటువంటి ప్రళయాగ్ని ప్రకాశం. ఇక్కడ అగ్ని లేదు, ఇంకా ఏ విధమైన బాధలు లేవు, మెరుపులా మెరుస్తుంది. ఇక్కడ ప్రకాశం ఎటువంటిది? తవ మణిపూరైక శరణం తటిత్వంతం. అంటే విద్యుత్ శక్తి. సకల ప్రకాశాలు విద్యుత్ శక్తియే కదా. ఆ విద్యుత్ శక్తియే ఈ లోకాన్ని వెలిగిస్తోంది. శ్యామం మేఘం వర్షంతం. అనాహతం అనేటటువంటి చక్రంలోనున్న సూర్యుడు, స్వాధిష్టానాగ్నిలో ఉన్నటువంటి హరుడు, ఈ రెండు కాంతి తత్వాలు. హరమిహిర తప్తం. హరుడనే మిహిరుడు అంటే సూర్యుడు, సూర్యుని చేత తప్తమైనటువంటి త్రిభువనం, మూడు లోకాలు. హరమిహిర తప్తం త్రిభువనం. ప్రళయకాల సంవర్తాగ్నిలో కమరుచున్నటువంటి లోకాలను హరుడనేటటువంటి నల్లని వానమేఘము వర్షించి శాంతింపచేస్తుంది, అంటే రక్షిస్తుంది. అక్కడ ఏం చేసింది? సంవర్తంలో హరించింది ప్రళయాగ్ని. ఇక్కడ రక్షణ. వర్షముల వలననే పంటలు, పంటల వలననే ఫుడ్, ఫుడ్ వలననే ప్రాణములు. ప్రాణులను రక్షించడం అంటే వానయే, జలమే కదా. జలం అంటే ఏమిటి? అమృతము. చనిపోకుండా చేసేది, మృతము లేకుండా చేసేది. 2 రోజులు నీళ్లు మానేసి ఉండండి, ఏమవుతుంది? చచ్చిపోతాం. అన్నం లేకపోయినా పర్వాలేదు, నీళ్లు లేకపోతే ఉండలేము. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఏ వాటర్ డిప్రైవేషన్ టెస్ట్ అని ఉంది. అది 12 అవర్స్ వాటర్ ఇవ్వకుండా అడ్మిట్ చేసి 12 గంటల సేపు నీళ్లు కానీ ఏ లిక్విడ్ తాగకుండా ఇవ్వకుండా ఉంచి టెస్ట్ చేస్తాం. ఎందుకు అడ్మిట్ చేస్తాము? ఆ 12 గంటలలో వాళ్ళకి మరణించవచ్చును, ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. డబ్ల్యూడిటి, వాటర్ డిప్రైవేషన్ టెస్ట్. 12 గంటలే ఉండలేము. అటువంటి రక్షణ ఈ అమృతం ఇస్తుంది. ఏమిటా అమృతము? ఇదిగో ప్రతిసారి మనం తాగుతున్నాం కదా అమృతం. అమృతం అంటే దేవతలు తాగే ఒకానొక ప్రత్యేకమైన డ్రింక్ అనేటటువంటి భావాన్ని ఎప్పుడో పక్కన పెట్టేసి, శిశిరముపచారం రచయతి దయార్ద్రాయ దృష్ట్యా. శిశిరముపచారం రచయతి అంటూ శిశిరోపచారాలను ముందు శ్లోకంలోనే సూచించారు. ఇక్కడ వాన వచ్చేదానికి ముందు చల్లబడుతుంది ప్రపంచం. ఆ చల్లబడటాన్ని ముందు శ్లోకంలో చూపించి ఇక్కడ వానరాకను సూచిస్తున్నారు. ఎంతటి కవి సమయము! తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా. మణిపూర చక్రము అంధతామిశ్ర లోకం. చూడండి, నీటి లోపలికి దిగి చూస్తే వెలుగుంటుందా? ఉండదు. డెడ్ డార్క్గా ఉంటుంది. అందుకే డైవర్స్ హెడ్లైట్ పెట్టుకుని లోపలికి వెళ్తారు. అంధతామిశ్ర లోకము ప్రకాశలోకము కాదు. ఆ చీకటిని తొలగించేటటువంటి వెలుగు తటిత్వంతం, అమ్మవారి మెరుపు. తిమిర పరిపంథి స్ఫురణయా. తిమిరమనే దొంగలను, శత్రువులను పారద్రోలే చక్కటి కాంతి నీవు. అమ్మ మెరుపులా ప్రకాశిస్తూ తిమిరమనే శత్రువులు పారద్రోలుతుంది. ఈయనేం చేస్తున్నారు? ఆవిడ మెరుపోతే నేను మేఘం, నేనేం తక్కువన్నా. శ్యామం మేఘం, ఆ నల్లని మేఘరూపుడైన శివుని నిషేవే, నితరాం సేవే. మేఘము మెరుపు ఒక చక్కని జంట. మేఘము మెరుపు. కవులు వర్ణించేటప్పుడు, మేఘాన్ని వర్ణించినప్పుడు మెరుపుని వర్ణించకుండా ఉండరు. సత్యభామ యుద్ధం చేస్తుంది నరకాసురుడితో. మరి అక్కడ ఆవిడ మెరుపులాగా చకచకా బాణాలు వేసేస్తుంది. మరి మేఘం కావాలిగా. ఆ పక్కన పోతన గారు మన శ్రీకృష్ణుల వారిని మేఘమని చెప్పారు. అందమైనటువంటి భావన. అదే అన్నమయ్య వారు ఒక పరి కొక పరి ఒయ్యారమై,
ఒక పరికి ఒక పరి, వన్ టైమ్ మోర్ దాన్ ది అదర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ బెటర్ దాన్ ది అదర్, ఎవ్రీ టైమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఒక పరికొక పరి వయ్యారమై, మొగమున కళలెల్ల మొలిచినట్లుండే. అన్ని కళలు ఆ పరతత్వం నుంచే వచ్చాయి అంటున్నారు. జగదేకపతి మేన చలిన కర్పూర ధూళి, జిగిగొని నలువంక చిందగాను. జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి, జిగిగొని నలువంక చిందగాను. మెరుగు బొడి అలమేలు మంగయుతాను, మెరుగు బొడి అలమేలు మంగయుతాను, మెరుపు మేఘము గూడి మెరసినట్లుండే. బోడి అంటే శరీరము, బాడీ అనుకోండి, అదే బోడి. మెరుగు బోడి, మెరుపు వంటి శరీరము, తటిత్వంతం. మెరుగు బోడి అలమేలు మంగయుతాను, మెరుపు మేఘము గూడి శ్యామం మేఘం తటిత్వంతం నిషేవే. మెరసినట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై. శివుడు సమ్మర్దాగ్నిలో తప్తమైనటువంటి త్రిభువనాలపై మేఘమై వర్షాన్ని కురిపిస్తున్నాడు. మణిపూర చక్రంలోని చీకట్లను తొలగించి ప్రకాశించే విద్యుల్లత తల్లి. జలతత్వంలో అమృతేశ్వర అమృతేశ్వరీలను బాగా ధ్యానించుకోండి. ఒక్కసారి కనుడు మూసుకుని అమృతేశ్వరుడు అమృతేశ్వరి అంటే జలతత్వము, నీరే అమృతము. సో డోంట్ వేస్ట్ వాటర్, కన్జర్వ్ వాటర్ అండ్ వర్షిప్ వాటర్. అందుకే గోదావరిని దగ్గరకు వెళ్ళి, సముద్రం దగ్గరకు వెళ్ళి, గంగ దగ్గరకు వెళ్ళి పూజ చేయడం ఎందుకు? అది జలదేవత పరమాత్మ స్వరూపము అని తెలుసుకోవడానికి. జలతత్వంలో అమృతేశ్వర అమృతేశ్వరులను చక్కగా ధ్యానించుకుందాం. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయ, స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం, తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే. వర్షంతం హరమిహిర్తప్తం త్రిభువనం, స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం. వానమేఘము వర్షము ఉండడం. ఇప్పుడు ఒక పక్క నీళ్లు వర్షం పడుతుంది, ఆ మేఘం ఉన్నది, సూర్యకాంతి ఈ పక్కన ఉన్నది అనుకోండి, సూర్యకాంతియో వేరే కాంతి. ఈ కాంతి ఆ నీటి బిందువుల ద్వారా వెళితే రిఫ్రాక్షన్ జరిగి, అంటే కాంతి పరావర్తనం జరిగి ఇంద్రధనస్సు ఏర్పడుతుందని మనకు తెలుసు. హరివిల్లు ఇంద్రధనస్సు, హరి అంటే ఇంద్రుడని అర్థం. హరివిల్లు సప్తవర్ణాత్మకం. దేవి సర్వరత్నాభరణ భూషిత. ఆమెకు లేని ఆభరణాలే ఉన్నాయి. మనందరము ఆమె యొక్క ఆభరణాలే. ఈ ప్రపంచము, ఈ సృష్టి అంతా జగన్మాత యొక్క రత్నాభరణములు కాదా? శ్రేష్టమైనటువంటి ఆభరణాలు కాదా? ప్రపంచంలోని అన్ని వర్ణాలు ఆ శ్రీదేవి యొక్క వ్యక్త స్వరూపమే. అనేక రంగులతో ప్రకాశిస్తున్న ఇంద్రధనస్సు వేరే తేవక్కరలేదు, అమ్మయే ఇంద్రధనుసు అంటూ రూపకం. నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం. నానా అనేకమైన రత్న శ్రేష్టమైనటువంటి ఆభరణములచే భూషణములచే పరిణత్ కూర్చబడిన పరిణత్ ఇంద్రధనుషం. మణిపూరము జలము, అమ్మ ప్రకాశము, శివుడు వర్షించే మబ్బు. ఇంద్రధనుస్సు ఏర్పడడానికి జలమున్నది, ప్రకాశమున్నది, మబ్బు ఉన్నది, అన్నీ ఏర్పడ్డాయి. చక్కటి రూపకము.
ముందటి చక్రాలలో వలని శివాశివులిద్దరూ మణిపూరంలో ఏక శరణం మణిపూరైక శరణం తవ మణిపూరైక శరణం శ్యామం మేఘం. మణిపూరమై ఇద్దరి ఏకత్వ నిలయం. ఈ తటిత్తు మామూలు తటిత్తులాగా ఇలా క్షణభంగురమైనటువంటి మెరిసిపోయేది కాదు. మెరుపు నిరంతరంగా నిశ్చలంగా ఉండదు. ఇది ఈ విద్యుల్లత, ఈ తటిత్తు స్థిరమైనది. నా దృష్టేర్విపరిలోపో ద్రష్టారం. ఈ దృష్టికి దృష్టి అయిన, శ్రోత్రానికి శ్రోత్రమైన చైతన్యానికి విపరిలోపము అంటే వచ్చిపోవడం అనేది ఉండదు. క్షణభంగురము కాదు. తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం. మణిపూర ఐక శరణం, ఇక్కడ శ్లేష వాడారు. మణిపూరం అనేటటువంటి తత్వంలో, చక్రంలో నిలయంగా ఉన్నవాళ్ళు అనేది ఒక అర్థం. మణిపూర ఏక శరణం. మణిపూరము దేనికి? నీటికి నిలయం. నీటికి నిలయం ఏమిటి? మేఘము. అంటే మేఘరూపంగా ఇక్కడ వర్ణిస్తున్నారు. మణిపూరము అంటే మేఘము. మేఘంలో ఉన్నటువంటి ఆ శివుని, ఆ నీలి మేఘాన్ని. మణి అంటే ఏమిటి? శ్రేష్టమైనది అని అర్థం. ఆయన ఏమిటి? ఆయన గుణమణి, విద్యామణి. లేకపోతే ఆయన ఆ, మణి అంటే శ్రేష్టమైనటువంటి వాటి. అది ఇక్కడ మణి అనే దానికి ఇంకొక అర్థాన్ని కూడా పెద్దవాళ్ళు చెప్తున్నారు. మణి అనేటటువంటిది అమ్మవారి ధనుస్సు యొక్క పేరట. అమ్మవారి ధనుస్సు మణి కాబట్టి ఆవిడ ధనుస్సును ధరించి మణిపూరంలో ఉన్నది అంటూ చెప్పుకోవచ్చు. మణిపూరము అంటే ఏమిటి? జలస్థానం. జలస్థానం అంటే ఏమిటి? నాభిస్థానం. నాభిస్థానంలోనే ఈ జల జలతత్వం ఉంటుంది. అది ఉదర ఆశయము. ఉదరము అంటే పొట్ట. పొట్టలో జలం ఎక్కడ ఉంటుంది? మ్యాక్సిమం అదిగో ఆ స్టమక్లోనే ఉంటుంది. లేకపోతే యూరినరీ బ్లాడర్లో ఉంటుంది. ఈ రెండు పొట్టలోనే ఉన్నాయి. నాభిస్థానము, జలపూరము. ఆ విధంగా వ్యష్టిగా చూసుకున్నా కూడా మణిపూరమే. ఉదరం అంటే ఏమిటి? ఉదకతత్వం ఉన్నది ఉదరం. అంటే నడుము, అంటే సెంట్రల్, అంటే అమ్మవారి అన్నిటికీ సెంటర్, ఆవిడే కేంద్రస్థానం. చూడండి ఎన్ని అర్థాలు వచ్చాయో. మణిపూరైక శరణం శ్యామం మేఘం. నల్లని మేఘము. నీటి కాదు, నీటి మేఘము. నల్లని మేఘం. వాన మబ్బు. కమపి, మళ్ళీ శ్లేష పడారు. కం అపి. కం అంటే ఇది అది. అపి ఇది అది అని చెప్పలేం. ఎందుకు? యతో వాచో నివర్తంతే అప్రాప్యం మనసా సహా అవిజ్ఞాతం విజానతం విజ్ఞాతమవిజానతం యది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం. ఏదైనా పరమాత్మ గురించి నాకు తెలుసు అని అహంకారంగా నువ్వు అనుకుంటే అది దహరన్రా, చూది మనంత. నూనం నిశ్చయంగా. కమ్ అంటే వాటర్, ఖమ్ అంటే ఆకాశం. మొత్తు ఖ అయితే ఆకాశం. ఖేచరుడు, ఖమ్ ఖగము, ఖగపతి. ఖ అంటే ఆకాశం, కమ్ అంటే నీరు. కం అపి నీటి యందు కూడా అని ఒక అర్థం. కం అపి ఇది అది అని చెప్పరా అన్నటువంటి తత్వము. శ్యామం మేఘం, శివుని మేఘంగా రూపించి చెప్పారు. ఒకటి రూపకమైన ఉన్నది, స్వభావోక్తి కూడా. ఎందుకు? మేఘం వర్షిస్తుంది, చల్లబరుస్తుంది, అమృతప్రాయమైనటువంటి నీటినిస్తుంది. శివుడు ఆర్ద్రత కలిగినటువంటి వాడు. దయా అనే వర్షాన్ని వర్షించి మనందరినీ రక్షిస్తాడు. కాబట్టి స్వభావోక్తి అలంకారం కూడా చక్కగా మెరిపోయింది. శ్యామ అనే పదము వాడారు. శ్యామ, శ్యామల. అంటే శ్యామల అంటే నల్లని రంగు అని అర్థం. శ్యామ అనే పదంలో శ్యామలను కూడా స్తుతించేశారు. ఆయన శ్యామ అనే దాంట్లో శ్యామల కూడా ఇమిడిపోయింది.
ఇలా రాసుకోవచ్చు మనకు కావాలంటే. తప్తలోకార్థంబుధరలవాణి కృష్ణ పయోదమై క్రీడించు అని. తప్త లోకార్థ అంబుధారలవాణి, తప్తలోకముల యొక్క ప్రయోజనము కోసము నీటి చొక్కలలాగా వానలా వచ్చినటువంటి వాణి కృష్ణ పయోదమై. పయోదము పయః అంటే నీరు, పయ పయ పయస్సునిచ్చేది పయోదము. కృష్ణ పయోదము నల్లని మేఘము, శ్యామం మేఘం క్రీడించు అని. నతులు సరుపుదు నిరంతరము నా మనమునందు. తప్తలోకార్థంబు తప్తలోకార్థంబుధారలవని కృష్ణ పయోదమై క్రీడించు అని. నిషే నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. మూడు లోకాలు ఈశ్వరుడు హరమిహిరుడు అంటే హరుడే మిహిరుడు, మిహిరుడే హరుడు అని చెప్పడంలో అంటే ఇది ఉపమాలంకారం చెప్పాల, రూపకాలంకారమే చెప్పేస్తూ తప్పింపజేయబడుచున్నవాడుచున్నాయి ఏవి మూడు లోకాలు. అందుకే అన్నారు కదా, తపన శశివైశ్వనరమయీం నిషణ్ణం షణ్ణామప్యుపరి తవ పాదంబుజయుగం. తపన సూర్యుడు, శశి చంద్రుడు, వైశ్వనర అగ్ని, వాటితో కూడిన వాళ్ళే, కూడిన తత్వమే ఈ పరతత్వం. శివాశివులు మణిపూరంలో జలతత్వంగా నిలిచి మేఘరూపంగా స్వాధిష్టానాగ్నిచే తప్తమైన త్రిభువనాలకు ఉపశాంతిని కలిగిస్తున్నారు. వర్షంతం మేఘం, వర్షిస్తున్న మేఘము అని ఎందుకన్నారు? మేఘం ఉన్నది తెల్లని మేఘము, ఇది తెల్లని మేఘము కాదు, శ్యామం మేఘం. వర్షంతం శ్యామం మేఘం, వర్షిస్తున్నటువంటి వానమబ్బు, వర్షించని మేఘము నిరుపయోగం కదా. ఈశ్వరుడు సర్వమునకు రక్షకుడు కదా. అందుచేత శ్యామం మేఘం వర్షంతం మేఘం, దయార్ద్ర వృష్టిని వర్షిస్తున్నటువంటి పరమాత్మ అంటూ స్వభావోక్తి అలంకారాన్ని వేశారు. నిషేవే నితరాం సేవే, నితరాం ఎల్లప్పుడూ, సదాసేవే సదాశివుని సదా సేవ చేయవే మనసా, సదాశివుని సదా సేవించవే మనస. పిబరే రామరసం అన్నట్టుగా ఎల్లప్పుడూ ధ్యానం చేయడం. మణిపూరంలో మేఘరూపుడైన శక్తి కంటే వేరు కాని శివుని నిషేవే ఏంటంటున్నారు? మణిపూరైక వసతి, ఎక్కడుంటాడు? మణిపూరైక వసతి ప్రావృషేణ్య సదాశివ. ప్రావృట్ అంటే వానాకాలం, ప్రావృషేణ్య వర్షరూపమైనటువంటి సదాశివుడు. అంబోదాత్మతయా, నీరనే ఎసెన్స్గా, ఆత్మతయ నీరనే స్వరూపంగా భాతి. ఎవరు? సదాశివ. మరి ఈమెయో స్థిర సౌదామిని శివ. ఆ శివ, ఆ తల్లి స్థిర సౌదామిని. తటిత్ అంటే చంచలమైనది, ఇది తటిత్ అంటే చంచలమైన విద్యుల్లత కాదు, స్థిర సౌదామిని. మణిపూరైక వసతి ప్రావృష్యేణ సదాశివ. ప్రావృట్, ప్రావృట్కాలముశేష బాణచయమంభశీకర శ్రేణిగాన్ అంటూ పోతన గారు రాశారు. జావల్లీ ధ్వని గర్జనంబుగా, జావల్లీ ధ్వని గర్జనంబుగా, ఆ జాతలుక వెంటి నారి సౌండే మెరుపులు, పిడుగులు, ఉరుములు. సురల్ సారంగయూధంబుగా, ఆ దేవతలందరూ సారంగయూధం, సారంగ పక్షుల్లాగా వాన కోసం వెయిట్ చేస్తున్నారు. వానక్కుయి. ఆ విల్లింద్రశరాసనంబుగా, ఆమె పట్టుకున్న విల్లు రంగురంగుల మణులతో అలంకరించబడింది, అదే ఇంద్రధనుసు. మరి మేఘం గారు సరోజాక్షుండు మేఘంబుగా, ఈయన గారు రెడీగా ఉన్నారు.
మేఘం రంగులు సరోజాక్షుండు మేఘంబుగా తా ఆమె విద్యుల్లత భంగి తటిల్లత భంగి తా విద్యుల్లత భంగి సురజిత్ దావాగ్నిమగ్నంబుగా సురజిత్ దావాగ్నిమగ్నంబుగా అంత తడిసి మునిగిపోతున్నాయి. ఎందుకంటే ఆ రాక్షసులందరినీ ముంచేస్తోంది ఈమె బాణాలు. ప్రావృట్కాలము చేసే వర్షాకాలం చేసిందట అమ్మ సత్యభామ రూపంలో. ప్రావృట్కాలము చేసే బాణచయమంభశీకర శ్రేణిగాన్ బాణచయము బాణముల యొక్క సమూహము అంబహ నీటి యొక్క శీకరాధారల యొక్క శ్రేణిగాన్ వరుసలుగా అన్నారు పోతన గారు. జావల్లీధుని గర్జనంబుగ చురల్ సారంగయూథంబుగా ఆవిల్లింద్రశరాసనంబుగ సరోజాక్షుండు మేఘంబుగా తా విద్యుల్లత భంగి సురజిద్దావాగ్నిమగ్నంబుగా సురజిద్దావాగ్నిమగ్నంబుగాన్ ప్రావృట్కాలము చేసే బాణచయమంభశ్రీకర శ్రేణిగాన్. ఆహా, ఆ మహానుభావుడు కాబట్టి ఆయన ఆ యుద్ధాన్ని కూడా అంత చక్కని వానాకాలంగా వర్ణించగలిచారు. మణిపూరైకవసతి ప్రావృష్యేణ్య సదాశివ అంబోదాత్మతయ భాతి స్థిర సౌదామిని శివా సిద్ధఘటిక అనే గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇంకా నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం యోప్సు నామం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. శృతి ఏమిటంటే ఎవరిని ఆప్సునామం ప్రతిష్ఠితాం వేద అంటే నీటిలో ప్రతిష్ఠితుడైన వాడు పరమాత్మ అని తెలుసుకుంటాడో వాడు ప్రత్యేవ తిష్టతి. సాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభిః పర్జన్యః వర్షతి. సాభిర్ ఆదిత్య స్తపతి ఆదిత్యుడు ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశంలో రశ్మిభి ఆ కిరణాల్లో తాభి పర్జన్యో వర్షతి అక్కడ మేఘాలు వర్షిస్తాయి. పర్జన్యేన ఔషధాది వనస్పతయ మేఘము వలన ఔషధులు కాయధాన్యాలు వనస్పతులు పెద్ద పెద్ద చెట్లు వాటి వలన ప్రజాయంతే అందరూ హాయిగా ఉంటారు. తైత్రీయ బ్రాహ్మణంలో రాశారు. అగ్నౌ ప్రస్థాహుతి సమ్యగాదిత్యం ఉపతిష్టతే. అగ్నియందు ప్రస్థా ఆహుతి ప్రకృష్టంగా చేయబడినటువంటి ఆహుతులన్నీ సమ్యక్ చక్కగా ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యుని చేర్తాయి. ఏవేవి ఆహుతులు చేర్చారో అవన్నీ ఆదిత్యుని చేరుతాయి. ఆదిత్య జాయతే వృష్టి ఆదిత్యుని నుండి వృష్టి వస్తుంది. వృష్టేరన్నం తతః ప్రజా వృష్టి వలన అన్నము తతః దాని నుండి ప్రజా ఇదిగో మనమందరము అంటూ మనుస్మృతిలో చెప్పారు. అన్నాద్భవంతి భూతాని Bhutas, the pranas have come from where? Because of food. They are all food bodies. Annat bhavanti bhutani parjanyat annasambhavaha panchami vibhakti. Parjanyat annat bhavanti bhutani పర్జన్యాత్ పర్జన్యముల నుండి మేఘముల నుండి అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యూ. If you do your work properly and concentratedly, the meghas will be there. Yajnaha karma samudbhavaha. ఇక్కడ ఈ వర్షాన్ని వర్ణించడంలో ఈ శృతి స్మృతి ప్రమాణాలన్నీ కూడా మనకు చక్కగా అర్థమవుతున్నాయి. ఈనాటితో నాటి అధ్యయనం ఎంతటితో ముగించుకుందాము. కనులు మూసుకొని చక్కగా ధ్యానిద్దాం. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం తవ శ్యామం మేఘం కిమపి మణిపూరైకచరణం నిషేవే
వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. ఒక్కొక్క శ్లోకంతో ఆనందలహరి మనము సంపూర్ణంగా అధ్యయనం చేసినట్టు అవుతుంది. నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం తవ మణిపూరైకచరణం శ్యామం మేఘం నిషేవే. ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యః నమో నమః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. సోహమస్మి. సోహం. 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 అహమస్మి. 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 అహమస్మి.